హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా బెంగళూరులో. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఇంట్లో వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకొని ఇప్పుడు ఇంకా ఫ్రెష్ అప్ అవుతున్నాను. ఈ వింటర్ సీజన్లో అయితే స్కిన్ ఎక్కువగా డ్రై అయిపోతుంది కదా, సో డైలీ అయితే లోషన్స్ అయితే అప్లై చేసుకోవాలి. ఇప్పుడైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేయాలి. మార్నింగ్ పిల్లలకి చేసి ఇచ్చాను. సో ఇప్పుడైతే మా కోసం ఆఫ్టర్నూన్ కోసం అయితే టమాటో కర్రీ అయితే కుక్ చేస్తున్నాను. ఈ టమాటోస్ వచ్చేసి నేను కంట్రీ డిలైట్లో ఆర్డర్ చేశాను. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తేనే అసలు ఏ రిస్క్ ఉండదు. అంటే వెజిటేబుల్స్ ప్యాకింగ్ చేసుకోవాలి అనేది ఏది ఉండదు. వాళ్ళే మంచిగా ప్యాకింగ్ చేసి అయితే సెండ్ చేస్తారు. ఈ వింటర్ సీజన్లో అయితే టమాటో కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అన్ని సీజన్స్తో కంపేర్ చేస్తే ఈ సీజన్లో అయితే రేట్స్ కూడా చాలా తక్కువ అనిపిస్తాయి. ఈ సీజన్లో టమాటో చట్నీ పెట్టుకుంటే అయితే చాలా టేస్టీగా ఉంటుంది. టమాటో కర్రీకి కావాల్సినవి అయితే అన్నీ కట్ చేసి అయితే సైడ్కి అయితే పెట్టేసాను. ఇప్పుడు కర్రీ వండడం అయితే స్టార్ట్ చేస్తాను. ఒక సైడ్ వంట చేసుకుంటూనే దోశ కోసం అయితే సోక్ చేస్తున్నాను. దోశ బ్యాటర్ ఇంట్లో ఉంటే మార్నింగ్ అంటే ఏ హెడేక్ ఉండదు. మార్నింగ్ లేసి ఈజీగా బ్రేక్ఫాస్ట్ అయితే చేయొచ్చు. దోశ, ఇడ్లీ ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు సోక్ చేశాను కదా, ఈవినింగ్ 4 or 5 o'clockకి అయితే మిక్సీకి వేసేస్తాను. ఈలోపు టమాటో కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఎక్కువ టైం ఏం తీసుకోదు కదా, టమాటో కర్రీ ఈజీగా చేయొచ్చు. కారం వేస్తాను. కారం వేస్తేనే మంచి టేస్టీ ఉంటుంది టమాటో కర్రీ. ఇంట్లో అయితే ధనియా పౌడర్ అయిపోయింది. ఇప్పుడు కాసేపు ఎండలో పెట్టి ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా పౌడర్ చేసుకుంటాను. సండే రోజు అయితే గ్రోసరీ కోసం మోర్కి వెళ్ళాము. వచ్చేసరికి 7 o'clock అయిపోయింది. 7 o'clockకి బిగ్ బాస్ షో స్టార్ట్ అవుతుంది కదా. నేను ఎక్కువగా బిగ్ బాస్ ఏం ఫాలో అవ్వను. అప్పుడప్పుడు ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు నామినేషన్స్ ఆ ప్రాసెస్ ఉన్నప్పుడైతే ఇంట్రెస్ట్గా చూస్తాను. మిగతా డేస్ అంటే కొంచెం తక్కువగానే. బట్ ఇంకా లాస్ట్ డే కాబట్టి ఇంట్రెస్ట్గా ఉంటుంది అనేసి అయితే ఇవన్నీ తీసుకొచ్చిన వెంటనే పక్కన పెట్టేసి టీవీ ఆన్ చేసుకొని అయితే బిగ్ బాస్ చూసేశాను. ఎలాగో ఆఫ్టర్నూన్ టైం ఖాళీగా ఉంటా కదా, ఇంక అప్పుడు బ్యాగ్ తీసి అయితే అన్నీ సర్దేశాను ప్రాపర్గా. నేను స్పైసెస్ అన్నీ ఒకే రోజు ప్రిపేర్ చేసుకుంటాను. ఇలా ఒకే రోజు అన్ని స్పైసెస్ ప్రిపేర్ చేసుకుంటే చాలా టైం కూడా సేవ్ అయిపోయిద్ది. స్పైసెస్ ఎప్పుడు వేయించినా కూడా సిమ్లో పెట్టి వేయించితేనే ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. నేను ఇప్పుడు జీలకర్ర పౌడర్ అయితే రెడీ చేస్తున్నాను. ఇందులో కొంచెం ఒక చెక్క, లవంగ, యాలక్ కూడా వేస్తాను. ఈ జీలకర్ర పౌడర్ అయితే నేను పులుసుల్లో యూస్ చేస్తాను. ఎగ్ పులుసు అండ్ బెండకాయ పులుసు అలా పెట్టినప్పుడు ఈ జీలకర్ర పౌడర్ వేస్తే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ధనియాలు అయితే బయట పెట్టాను కదా, ఇంకా ఇప్పుడు ఇవి తీసుకొచ్చి అయితే మిక్సీకి వేస్తాను. అంటే పచ్చి ధనియాల పౌడర్ చేస్తాము, అలాగే వేయించినాక ధనియా పౌడర్ కూడా చేస్తాం కదా. సో రెండు అయితే ఒకేసారి చేసుకుంటాను. ఇప్పుడైతే పచ్చి ధనియా పౌడర్ అయితే మిక్సీ చేసుకుంటున్నాను.
ఇలా మిక్సీ చేసుకున్నాకైతే కాసేపు పక్కనే పెట్టేస్తాను. ఎందుకంటే మనం మిక్సీ చేసేటప్పుడు చాలా వేడిగా అయిపోయిద్ది కదా పౌడరు. అలా కాసేపు పక్కన పెట్టి చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే అయితే చాలా డేస్ ఫ్రెష్‌గా ఉంటది. ఇంకో సైడ్ అయితే జీలకర్ర గూడా ఫ్రై చేసి అయితే పక్కన పెట్టేసాను కదా! అది కూడా చల్లార్చినంకనే మిక్సీకేసుకుంటాను. ఇంట్లో స్పైసెస్ ఫ్రై చేసినప్పుడైతే ఇల్లు మంచి స్మెల్ ఒస్తది. మా పాప వచ్చి మమ్మీ ఏం స్పెషల్ చేస్తున్నావు? మంచి స్మెల్ ఒస్తుందని అడుగుతుంది. ఏమీ లేదు మసాలాలు ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్పాను. పౌడర్స్ ఎప్పుడైనా గూడా మంచి ఫైన్‌గా, స్మూత్‌గా ఉంటే కర్రీలో వేస్తే గూడా మంచి ఫ్లేవర్ ఒస్తది. అదే గరుకు గరుకుగా పడితే మనం కర్రీస్‌లో వేస్తే పైన తేలుతది. అంత టేస్ట్ అనిపించదు. పౌడర్స్ అయితే పక్కనైతే పెట్టేశాను. కొంచెం చల్లగా అయిపోయినాకైతే స్టోర్ చేసుకుంటాను. ఆలోపు అయితే పోహాకైతే రెడీ చేసుకుంటున్నా. ఇంకో సైడ్ అయితే పోహాకి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇంకా అప్పుడప్పుడు స్నాక్స్ చెయ్య కదా! ఇలా పోహా ఇంట్లో ఉంటే ఎప్పుడంటే అప్పుడు పిల్లలకి పెట్టివ్వచ్చు. ఈ వింటర్ సీజన్‌లో అయితే ఈవినింగ్ టైమ్స్ ఏదో ఒకటి తినాలనిపిస్తది కదా! ఇంకా ఈ పోహా అంటే పిల్లలకి చాలా ఇష్టము. పోహా అయితే ఫస్ట్ జల్లెడ పట్టేసి అయితే పక్కన పెట్టేశాను. ఇంకా తర్వాత ప్యాన్ పెట్టుకొని సిమ్‌లో పెట్టేసి అయితే పోహాను కాసేపు ఫ్రై చేసుకోవాలి. సిమ్‌లో పెట్టే ప్రాసెస్ చేయాలి. హెవీలో పెడితే ఫుల్లుగా మాడిపోయి స్మెల్ ఒస్తది. ఇలా ఫ్రై చేస్తే పోహా అనేది క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటది. ఇప్పుడైతే ఆయిల్ వేసేసి ఇంకా పోహాకి సంబంధించినవి ఆవాలు, జీలకర్ర, ఎక్కువగా పల్లీలు వేసుకుంటాము. ఇంకా మా పిల్లలు చిన్న పిల్లలే కాబట్టి ఎక్కువగా స్పైసీ ఉండకూడదు కాబట్టి కొంచెమే చిల్లీ వేశాను. రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇంకా గ్రీన్ చిల్లీ ఏసి అయితే చేశాను. పుట్నాలు కూడా యాడ్ చేస్తాను లాస్ట్‌లో. ఫస్టే పుట్నాలు యాడ్ చేస్తే కొంచెం మాడిపోయినట్టు అయితాయి. సో, అందుకే ఇంకా లాస్ట్‌లో ఇంకా దింపే ముందు పుట్నాలు యాడ్ చేస్తాను. నేనైతే చాలా సింపుల్‌గా చేస్తాను. చాలామంది ఎండుమిర్చి యాడ్ చేస్తారు. అండ్ కొత్తిమీర గూడా యాడ్ చేస్తారు. చాలా మెస్సీగా కాకుండా ఇంకా పిల్లలు చిన్న పిల్లలే కదా! అన్నీ తీసి పక్కన పెడతారు. సో, వాళ్ళేవి తింటారో అవే యాడ్ చేసే నేను పోహా చేస్తాను. చెప్పడం మర్చిపోయాను. టర్మరిక్ యాడ్ చేస్తేనే మంచి కలర్ ఒస్తది కదా! సో, ఇది గూడా చల్లారినాకనే స్టోర్ చేస్తాను. ఇందాక స్పైసెస్ అన్నీ అయితే గ్రైండ్ చేసి పక్కన పెట్టాను కదా! ఇప్పుడు ఇవన్నీ అయితే స్టోర్ చేసుకుంటాను. ఆలోపు పోహా గూడా చల్లగైపోతది. ఇంక అప్పుడు పోహా గూడా స్టోర్ చేసుకోవచ్చు. మేము హాస్టల్‌కెళ్తున్నామంటే ఫస్ట్ మా అమ్మ రెడీ చేసి ఇచ్చేది పోహా. ఎక్కువ డేస్ స్టోర్ అయ్యి ఉంటది. తక్కువ టైంలో గూడా ఈ ప్రాసెస్ అయితే ఫినిష్ చేయొచ్చు. ఈ వర్క్స్ అన్నీ ఫినిష్ అయ్యే వరకి 4:00 అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పిల్లలకి స్నాక్ ఏదో ఒకటి చేసియ్యాలి. నా చిన్నప్పుడైతే స్నాక్స్ ఇవేమీ ఉండేదే గాదు. డైలీ 3 టైమ్స్ అన్నమే తినేవాళ్ళము. ఈ స్నాక్స్ ఇవి ఇలా చేస్తారని గూడా తెలీదు. అంతగా మేము గూడా అడగకపోతు మా అమ్మని ఇచ్చేసి ఇవని. ఇంకా మా అమ్మ అప్పుడప్పుడు ఏదో ఒకటైతే చేసి ఇచ్చేది. చక్కెర బజ్జియా, సర్వపిండి తను ఏదో ఒకటి పెట్టిస్తే మేము తినేవాళ్ళము. ఈ చికెన్ కబాబ్‌లో అయితే నేను బయట మసాలాలు ఏవి యాడ్ చేయను. ఇంట్లో చేసుకున్న వాటితోనే యాడ్ చేస్తాను. కొంచెం కార్న్ ఫ్లోర్ అండ్ ఎక్కువగా అయితే మైదా యూజ్ చేయొద్దు పిల్లలకి అని చెప్తారు కదా! సో, అందుకే నేను అది తెలిసినప్పటి నుండి మైదా అయితే యూజ్ చేయట్లేదు. పిల్లలకి ఇంట్లోనే కొంచెం హెల్తీగా చేయాలి అనైతే ఎప్పుడు ట్రై చేస్తాను. పిల్లలకి చికెన్‌తో చేసిన ఏ ఐటెమ్స్ అయినా చాలా ఇష్టంగా తింటారు గదా! పిల్లలకి అయితే స్నాక్స్ అయితే పెట్టేశాను. 5-6 అవర్స్ అయితే బాగా సోక్ చేశాను కదా! ఇప్పుడు గ్రైండ్ చేస్తున్నాను దోస బ్యాటరు. నేను ఎక్కువ డేస్ గూడా స్టోర్ చేసుకోను. 3 డేస్ మరి అయితే 4 డేస్ అంతకన్నా ఎక్కువ డేస్ అయితే స్టోర్ చేయను. మళ్ళీ 3 డేస్ తర్వాత మళ్ళీ ఫ్రెష్‌గా చేసుకుంటాను. మా పిల్లలకి అయితే ఈ ఒక్క వీకే స్కూల్ ఉంది ఈ ఇయర్‌లో. ఇంకా నెక్స్ట్ వింటర్ బ్రేక్, క్రిస్మస్ హాలిడేస్ అయితే ఒక 10 డేస్ ఇస్తున్నారు. ఇంకా నా ఛానల్‌లో అయితే ఈ హాలిడేస్‌లో అయితే మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా నా ఛానల్‌ని అయితే ఫాలో అవ్వండి. ఈవినింగ్ మెసేజ్ వచ్చింది స్కూల్ నుండి ఆధార్ కార్డ్ జిరాక్స్ పంపాలి ఫ్యామిలీవని. ఇంకా 9:00కి వెళ్ళి అయితే ఆధార్ కార్డ్స్ అన్నీ జిరాక్స్ తీసుకొచ్చాను. ఈరోజు వ్లాగ్ అయితే ఫినిష్ చేసేస్తున్నాను. నా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.